అలాగే ఇంకా మనం మాట్లాడుకోవాలంటే బాలకృష్ణ గారితో కూడా మీరు 4 మూవీస్ వరకు వర్క్ చేశారు అనుకుంటా. యాహ్! 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 4 మూవీస్ మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి నాకు అర్థమైంది. అంటే బాలకృష్ణ గారితో ఎలా ఉండేదన్నా? అయ్యో! బాలకృష్ణ గారితో నాకు పెద్ద ఇండస్ట్రీ గురించి పెద్ద అవేర్‌నెస్ లేకుండా 'దిల్' అయిపోగానే ఆ! ఇమ్మీడియేట్‌గా 2004లో నేను 'లక్ష్మీ నరసింహ' చేశా. ఓకే. 'లక్ష్మీ నరసింహలో' ఊరకే క్యారెక్టర్ చేయటం కాకుండా బాలకృష్ణ గారితో నాతో బాలకృష్ణ గారికి ఒక సీన్ ఉంటుంది. హ్మ్. ఇంటికొచ్చి నేను భోంచేస్తుంటే ఆహ్, పోలీసు దీంట్లో వచ్చేసి ఇంటికొస్తే భయపడి అంతకుముందు ఫైర్ చేస్తూ నాతో పాటు ఉన్న ముగ్గురిని చంపేసి నన్ను వెళ్ళిపోమంటాడు. అవును. ఇట్లా అనగానే భయపడి బతుకు జీవుడని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతారు. నెక్స్ట్ కట్ చేస్తే ఇంట్లో భార్య ఒక కొడుకు ఉంటే కింద కూర్చొని బనీన్ వేసుకొని తింటున్నప్పుడు వస్తాం రగాన్ని చూసి షాక్ అయితే నేను నిన్ను కాపాడుతాను ధర్మభిక్షం నుంచి అంటే ప్రకాష్ రాజే దాంట్లో కూడా ప్రకాష్ రాజు అయితే మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రకాష్ రాజ్ గారు మాత్రం ఖచ్చితంగా ఉంటారు కదా. ప్రకాష్ రాజు ధర్మభిక్షం దాంట్లో క్యారెక్టర్. మీ భార్య వచ్చి నాకు ధర్మభిక్షం దగ్గర పనిచేసే ఎవడి భార్య వచ్చి నా దగ్గర ఇలా మా ఆయన మంచోడని చెప్పుకోలేదు, నీ గురించి నీ భార్య వచ్చి చెప్పింది కాబట్టి నువ్వు నిజం చెప్పు, నిన్ను వదిలేస్తాను, ఆ ధర్మభిక్షానికి శిక్ష వేస్తానంటే అందరూ భార్య పిల్లోడు నాన్న చెప్పు మంచి పోలీస్ ఆఫీసర్ అంటే అప్పుడు నేను ఓవర్ బరస్ట్ అవుతాను. ఇంత మంచి ఆఫీసరా, ఇంత మంచి ఆఫీసర్కి నేను ఇంత అన్యాయం చేశానని. సార్ మీ ఇంట్లో బాంబు పెట్టాం సార్, కర్నూలు నుంచి ఒక మనిషిని పిలిపించి హోటల్ శుభం లాడ్జ్లో పెట్టి మీ ఇంట్లో బాంబు పెట్టాం సార్. సార్ మీరు వెళ్ళండి సార్, మీ ఇంటికి వెళ్ళండి సార్, ఆ బాంబుని తీసేసుకోండి సార్, మీ నాన్నని కాపాడుకోండి అని ఒక ఎమోషన్లో ఒక డైలాగ్ చెప్తా. చెప్తే పక్కన పోలీస్ కానిస్టేబుల్ వెళ్దాం అంటే నో, ఆ బాంబు పేలాలి, నా ఇల్లు ఇది చేయాలి, అప్పుడు ధర్మభిక్షాన్ని నేను అరెస్ట్ చేయాలంటాడు. కానీ ఇక్కడ ఈ సీన్ జరిగేటప్పుడు విశ్వనాథ్ గారు ఆయన ఫాదరు ఆయన సంచి పట్టుకొని ఇంట్లోకి వచ్చి తలుపు తీసి వెళ్తుంటాడు. ఎంత బిల్డప్ ఉంటుందంటే ఆ సీన్లో. అసలు కనకదుర్గమ్మ ముక్కు పుడక మునగాలంటే అర్థం ఏంటి, అది కోడ్ అనమాట. కోడ్ వర్డ్. ఆ కోడ్ని ఏంటంటే అప్పుడు నేను బరస్ట్ అయి చెప్తాను ఇట్లా హోటల్లో, అది కోడ్ వర్డ్ అనమాట. మీ ఇంట్లో బాంబు పెట్టామని. అది ఒక సినిమాలో ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసే సీను. ఆ సీన్లో బాలకృష్ణ గారు నా భుజం మీద చెయ్యేసి నడిపించుకుంటా ఇదంతా మాట్లాడిన తర్వాత నేను ఎమోషన్ అవుతాను. అది అసలు నాకు వైబ్రేట్ అయిన ఇదండి. ఆ బాలకృష్ణ గారు ఆ భుజం మీద చేసి ఒక ఉదయం 9 నుంచి సాయంత్రం 6 దాకా ఆ సీనే. ఆర్టిస్టులు నేను ఆయన అసలు మీ ఊరు ఎక్కడ అసలు టెరిఫిక్ బ్రహ్మాండ అసలు ఎక్స్ప్రెషన్. ఆయన ఎదురుగా నిలబడితే ఆయన సైషన్లో నేను డైలాగ్ చెప్పాలి. ఇదంతా ఈ ఏడుపు ఇదంతా అసలు టెరిఫిక్. ఒక టేక్లో చేసేసావు నువ్వు, బ్రహ్మాండంగా చేసావు అని చెప్పి ఆయన 2-3 టేక్లు అయితే నువ్వు ఒక టేక్లో చెప్పావు, నాయే ఎక్కువ టేక్లు అయినాయి, అసలు నువ్వు గ్రేట్ అని చెప్పి చిన్నపిల్లవాళ్ళలాగా ఆ సీన్ అసలు నాకు ఇప్పుడు కూడా అది చెప్తుంటే అది ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ కూడా చెప్తున్నారు చూడండి. అసలు ఆయన బ్రహ్మాండం అంట. ఆ తర్వాత లక్కీగా ఆయనతో సింహ చేశా. మళ్ళీ ఆయన కాంబినేషన్ సింహాలో ఆయనతో పాటు చిన్న బాలకృష్ణ పెద్ద ఇద్దరిపై పెద్ద అతనితోనే ఏజ్డ్ అయి ఉంటా, చిన్న అతనితో యంగ్గా ఉంటా, అతనితో నడుస్తుంటా అన్నీ ఆ సింహాలో. తర్వాత లెజెండ్తో హీరో గురించి, సింహాలో కూడా హీరో గురించి నేనే చెప్తా. లెజెండ్లో కూడా నాకు ఒక క్యారెక్టర్ చైల్డ్ ఎపిసోడ్లో అన్నా వాడి ఒంట్లో ఉన్నది నెత్తురా యాసిడ్ అన్నా, కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపు చంపేసినాడు అన్నా, ఏడొద్దన్నా మనం నూరు వెళ్ళిపో అని జగపతి బాబుతో మళ్ళీ హీరో పవర్ గురించి నేనే చెప్తా. బోయపాటి గారికి ఈ సందర్భంగా నేను థ్యాంక్స్ చెప్పుకున్నా. ఆయన సినిమా దమ్ము దగ్గర నుంచి సింహ, దమ్ము, లెజెండ్, అఖండ వరకు నన్ను ప్రతి సినిమా, ఇప్పుడు అఖండ 2లో కూడా నేను చేయబోతున్నాను. అఖండ 2 మంచి అఖండ 1లో కూడా ఒక క్యారెక్టర్ విలేజ్ ప్రెసిడెంట్ క్యారెక్టర్. ఈ ఊరు నాది, గుడి నాది, లింగం నాది, ఉంచుకుంటా పీక్కుంటా అంటే కట్టనోడి పీకేది ఎక్కడ గాడిదని కొట్టి హిందూ ధర్మాన్ని గురించి చెప్తాడు మెయిన్ దీంట్లో. సో ఇలా ఆయనతో మంచి ట్రావెల్. అసలు ఈ అఖండ సినిమాలో మాది ఎక్కడ జరిగింది, చెన్నైలో జరిగింది. అది చెన్నైలో టెంపుల్లో జరిగింది ఆ షూటింగ్. అరుణాచలం టెంపుల్లో జరిగింది మా సీను. దానికోసం అక్కడ పిలిపించి నేను అప్పుడు కరోనా టైము, బాగా కరోనా పీక్ టైంలో చేశారు అక్కడ. అందరూ మాస్కులే. ఆయన ఉదయం మేము అప్పుడే ఇక్కడి నుంచి ట్రావెల్ చేసి ఫ్రెష్ అయ్యి లొకేషన్కి వెళ్ళాం. సీను జరగబోతుంది ఇప్పుడు, ఆ సీనే మేమందరం రావటం, ఆ డైలాగులు చెప్పటం. అది
ఆయన అలా కూర్చొని ఉంటాడు. ఆయన ఒక టేబుల్ వేసుకొని కూర్చొని ఉంటాడు మామూలుగా. ఎప్పుడు నేను ఆయన్ని కలిసి సింహ తర్వాత కలవలా. నేను మాస్క్ పెట్టుకొని డ్రెస్ వేసుకొని కాస్ట్యూమ్ వేసుకొని అట్లా నడుచుకుంటూ వస్తుంటే ఎదురుగా ఆయన కూర్చొని ఉన్నాడు టేబుల్ వేసుకొని. మనకు హీరో గారు వచ్చారు అంటే మనం ట్రావెల్ లేట్ అయింది, వచ్చేస్తున్నాం 9:30 10 అయింది. ఆయన టైం చెప్తే టైంకి వచ్చేస్తాడు. కూర్చోండి, నేను ఫ్రెండ్స్ నాతో చేసిన వాళ్ళందరూ ఉంటే నేను మాతో కొంచెం మూమెంట్ మారుద్ది కదా హీరోని చూడగానే. పరిగెత్తుకుంటూ వస్తుంటే ఎప్పుడో చూశాడు ఆయన, మాస్క్ పెట్టుకొని ఉన్నా నేను. పక్కమని ఎవరు లేరు పక్కన. ఏ దిల్ చూసాంలేవా హీరోలాగా ఉన్నావు, స్లోగా రా. అసలు నేను ఎట్లా ఐడెంటిఫై చేశాడు అనేది నాకు వండరు. నేను వెళ్ళి అప్పుడు మాస్క్ తీసి నమస్తే బాబు అంటే, మనం ఎలా నమస్తే పెడితే అలాగే పెడతాడు ఆయన. బుక్ ఉందనుకో, మనం నమస్తే అంటే బుక్ కింద పెట్టి నమస్తే అంటాడు. అలాంటి వ్యక్తి. నువ్వు అప్పుడు ఎదురుగా సీన్ చేయడానికి నిలబడి వచ్చి డైలాగ్స్ చెప్తున్నాడు. డైరెక్టర్ వాళ్ళ రవి గారు అని డైలాగ్ మాడ్యులేషన్ ఇలా ఇలా ఉంటుందన్నా అని చెప్తే, సార్ డైలాగ్ చెప్తాడు. వాడు లక్ష్మణసింహ అప్పుడే సింగిల్ టేక్లో చెప్పాడా, ఇప్పుడు చెప్పడా వెళ్ళు అన్నాడు. ఎంత అప్లాజ్ అది ఒక ఆర్టిస్ట్కి. ది అఖండ మూవీ టైంలో యుఎస్లో సౌండ్ బాక్స్లు అంటే పగిలిపోయాయంట. ఈ అఖండ 2కి ఏమవుతాయని భయం వేస్తుంది. అసలు రికార్డుల మూతలు మాత్రం మోగించబోతున్నారు. చాలా కేర్ఫుల్గా చాలా డెడికేటెడ్గా చేస్తున్నారు. అసలు స్టార్ట్ అయింది, ఒక ఫైట్ అయిపోయింది, టాకీ స్టార్ట్ అవుద్ది. ఇంకా అసలు టెరిఫిక్గా ఉంటుంది సినిమా. ఇంకా ఎక్కడ బడ్జెట్ కంట్రోల్ కూడా లేదంట. ఈసారి టోటల్ పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అనేది కూడా అదే చేస్తూ ఉన్నారు. అఖండానే పాన్ ఇండియా. వెళ్ళిపోయి ఢిల్లీలో బ్రహ్మాండంగా చూసారు ఆ శివుడి దానివల్ల భక్తితో. నార్త్ ఇండియాలో కూడా ఇరగబడి చూశారు కాబట్టి 100 కోట్లు దాటింది కదా అప్పుడే సినిమా. ఆయనతో మంచి ఎక్స్పీరియన్స్. ఇంకా అఖండ 2 ఇంకా ఆయన మానియా ఇప్పుడు ఎక్కడో వెళ్ళి స్కైలో ఉంది ఇప్పుడు. అన్స్టాపబుల్ తర్వాత అంటే అన్స్టాపబుల్కి ముందు బాలకృష్ణ గారు అనేటప్పటికీ అందరి మైండ్లలో ఒక ఇంపాక్ట్ ఉండేది. ఏంటంటే ఆయన ఇలా ఉంటారంట అలా ఉంటారంట అని ఉండేది. కానీ ఎప్పుడైతే ఈ ప్రోగ్రాం ద్వారా ప్రేక్షకులందరికీ అంటే నార్మల్ వాళ్ళకి కూడా బాలకృష్ణ గారు అంటే ఇలా ఓ చిన్నపిల్లోడి లాంటి మనస్తత్వం, ఏదైనా కానీ ఓపెన్గా ఉంటారని ఓపెన్ అది వేరేలా వచ్చేసింది. ఓపెన్. ఆయన చేసే సర్వీస్ కానీ, క్యాన్సర్ హాస్పిటల్ సర్వీస్ కానీ, ఆయన అసలు చాలా మెచ్యూర్డ్. ఆయన చిన్నపిల్లోడి మనస్తత్వం చాలా. అసలు ఆయనతో ఉంటే టైం తెలియదండి. ఎవరితో అయినా కూర్చో అని చెప్పి మాట్లాడుతుంటాడు. అసలు ఆ క్షణం ఏది ఉంటే అది అంతే. ఇక ఏముండదు ఇంకా. అండ్ ఏదన్నా ఉంటే తినండి అంటాడు, పెడుతుంటాడు. అసలు చాలా ఇదిగా ఉంటాడు. క్యారవాన్లో ఉండడు, కూర్చొనే ఉంటాడు లొకేషన్లో. ఏ అట్మాస్ఫియర్ ఉన్నా, దుమ్ము ఉన్నా, ధూళి అంతే. అసలు బాగుంటుంది, ఆర్టిస్టులకు బాగుంటుంది.